హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్‌లో ఒక స్టార్టర్‌ని చూపించబోతున్నాను. చికెన్ లవర్స్‌కి ఎంతో ఇష్టమైన చికెన్ మంచూరియా. ఇంట్లోని ఈజీగా, సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 స్పూన్లు కార్న్ ఫ్లోర్‌ని వేసుకోండి. అలాగే ఇందులో బైండింగ్ కోసం 1 స్పూన్ మైదా పిండి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక ఎగ్‌ని వేసుకోండి. ఇవి అన్నీ వేసిన తర్వాత చికెన్‌కి బాగా పట్టేలా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న చికెన్‌ని 15-20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒక ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని ఒక్కొక్క పీసెస్‌గా వేసుకుంటూ ఆయిల్‌కి సరిపడా వేసుకోండి. చికెన్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతాయి. అలాగే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అలానే లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ పీల్చేస్తాయి. సో, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి క్రిస్పీగా కాకుండా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా చికెన్‌ని కూడా మీడియం ఫ్లేమ్‌లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 2 స్పూన్లు వెల్లుల్లి తరుగు, అలాగే సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం తరుగు, 2 రెబ్బల కరివేపాకు వేసి హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు వేయించండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి. ఎక్కువ పట్టదు. ఎందుకంటే మనం వేసిన అన్ని సాసుల్లో సాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బౌల్‌లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఇందులో వేసుకోండి. ఒకసారి మిక్స్ చేయండి. మనం ఈ కార్న్ ఫ్లోర్ వేయగానే తిక్కగా అయిపోతుంది. అప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా వాటర్‌ని పోసి 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికి దగ్గర పడినప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు బాగా టాస్ట్ చేయండి. అప్పుడే ముక్కకి గ్రేవీ బాగా పడుతుంది. ఇలా 3 నిమిషాలు కుక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర తరిగి వేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో యమ్మీగా ఉండే చికెన్ మంచూరియా రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.